బాగుంది. ఇలాంటి మంచి సినిమాలు రావాలి. ఒక అవేర్నెస్, ఒక సోషల్ మెసేజ్ తీసుకొని చేశారు. ఓవరాల్ కొంచెం ముక్కలో చెప్పండి సినిమా ఎలా ఉంది మెకానిక్ రావు. ఈ మధ్య కాలంలో ఇంత వరస్ట్ ఫస్ట్ హాఫ్ రాలేదు. ఈ మధ్య కాలంలో ఇంత బాగున్న కంటెంట్ ఉన్న సెకండ్ హాఫ్ కూడా ఓవరాల్ గా అయితే అభయ పెట్టిన డబ్బులు వర్త్ ఇట్. 1 అవర్ అయితే వర్తితే, కాకపోతే 1 అవర్ కోసం ముందు 1 అవర్ అయితే భరించాల్సింది. మూవీ చాలా బాగుంది అన్న. విశ్వక్సేన్ పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. చౌదరి గానీ, సునీల్ గానీ, గానీ మూవీ ఇప్పుడు మన హైదరాబాద్ లో నడుస్తుంది. ఆ బ్యాక్గ్రౌండ్ లో నడుస్తుంది భయ్య. వాళ్ళ ఫాదర్ కష్టపడి గ్యారేజ్ కట్టుకుంటే దాన్ని ఎట్లా బిల్డ్ చేసిండు, దాన్ని ఎలా కాపాడుకోవాలి అనేది విశ్వక్సేన్. ఈ రోజు మనం చూడొచ్చు పొలిటీషియన్ చేతిలోనే ఉన్నది. మనం ఏది కూల్చాలన్నా, ఏది నిలబెట్టాలన్నా, సో వాళ్ళకి మనోడు ఏం చేసింది అనేది స్టోరీ భయ్య. బీజం కూడా బాగున్నాయి. సినిమాలో మైనస్ పాయింట్ ఏంటంటే సాంగ్స్ ఎక్కడ రావాలో అక్కడ రాలేదు, కొంచెం లాగ్ అనిపించింది, అదొకటే మైనస్ పాయింట్. ఓవరాల్ సినిమా మేకింగ్ బాగానే ఉంది, డైరెక్టర్ కూడా బాగానే చేశారు. విశ్వక్సేన్ యాక్టింగ్ కూడా చాలా బాగుంది. ఇద్దరు హీరోలు మంచి లెవెల్ పర్ఫార్మెన్స్, ఇద్దరు బాగానే ఉన్నారు. మీనాక్షి చౌదరి కానీ మన శ్రీనిధి కృష్ణ చాలా బాగున్నాయి భయ్య. సో హీరో గారి పర్ఫార్మెన్స్ అదైతే మనం చెప్పుకోవచ్చు భయ్య. మీకు ప్రీవియస్ చూసుకోవచ్చు, పలక్నామా దాస్ కానీ, దాస్కదంకి కానీ, అలాంటి సినిమాలో ఇది కూడా పలక్నామా దాస్ అంతా హోల్సేల్ కానీ దాస్కదంకి అని చెప్పొచ్చు అనమాట. అంత పర్ఫార్మెన్స్ మాత్రమే ఉంది. బీజం బాగుంది భయ్య. మాస్ పక్క మాసే, పక్క మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. 5 కి 3 అన్న. 3